Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గ విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, హనుమత్ మరియు శ్రీ విద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, ప్రతి ఒక్కరు కూడా ఆడవాళ్ళు కోరుకునే ఒక బలమైన ఏకైక కోరిక ఏంటి అని అంటే, నేను బతికినంత కాలం సౌభాగ్యంతో ఉండాలి, నిత్య సుమంగళిగా ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అలా ఉండాలి అని అంటే లలితా సహస్రనామాల నుంచి ఏదైనా నామం చేసుకుంటే గనక ఫలితం ఉంటుందంటారా? 100కి 100 పాళ్ళమ్మ. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకున్నా చాలు, ఇందులోంచి స్పెషల్గా మంత్రం అక్కర్లేదు. లలితా సహస్రనామ స్తోత్రాన్ని నిత్యం పారాయణగా అలవాటు చేసుకున్న గృహిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా చక్కటి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. అంటే కర్మ లిఖితాన్ని ఎవరు తప్పించలేరు. మన ప్రయత్నం మనం చేయడం, బలంగా అమ్మవారిని పాదాలను ఆశ్రయించడమే ఇక్కడ మార్గం. అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని లలితా సహస్రనామ స్తోత్రాన్ని ఎవరైతే నిత్యం త్రిసంధ్యంలో 3 సంధ్యల్లో రోజుకు 3 సార్లు ఎవరైతే పారాయణ చేస్తారో వాళ్ళ యొక్క సౌభాగ్యాన్ని, అదృష్టాన్ని, సంపదని అమ్మవారు అన్ని రకాలుగా కూడా ఆ కుటుంబాన్ని కాపాడుతూ ఉంటుంది. అయితే ఏంటంటే ఒక్కోసారి విధి వంచితం, విధి లిఖితాన్ని కాదనలేము. కానీ ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా, మైన్యూట్ ఛాన్సెస్ ఉన్నా కూడా అమ్మవారు తప్పనిసరిగా కాపాడుతుంది. ఎందుకంటే ఎవరైనా సరే ఈ మంగళజ దోషం అనేది ఏంటంటే తన భర్త యొక్క ఆయుర్దాయాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆ ఆయుర్దాయం విషయంలో ఆల్రెడీ రాసేసి ఉంటుంది కాబట్టి జరుగుతుంటుంది. ఏదైనా సరే భగవంతుడిని గట్టిగా ప్రార్థిస్తే తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో సుమంగళిత్వం లభిస్తుంది. సుమంగళిగా తను 10 కాలాలు చేస్తుంది. ఏ స్త్రీ అయినా కోరుకునేది అదే. కాకపోతే కాలమాన పరిస్థితుల్లో ఇప్పుడు ఒకప్పుడు ఏంటంటే సుమంగళిత్వం అంటే భర్త చనిపోతే బొట్టు తీసేయడము, పూలు పెట్టుకోకుండా ఉండడము, చేతికి గాజులు, ఇవన్నీ ఎవరికైతే అంటే పంచమాంగళ్యాలు అనేవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా భర్త చనిపోయినాక ఇవి ఈ స్త్రీ ధరించకూడదు అని చెప్పేవాళ్ళు. అప్పుడు వాళ్ళ ప్రాణం కొట్టేసినట్టు అయిపోయేది. బొట్టు పెట్టుకోకూడదు, నువ్వు గాజులు వేసుకోకూడదు, నువ్వు పూలు పెట్టుకోకూడదు, కాళ్ళకి మట్టిలో ఉండకూడదు, ఇట్లా అంటూ ఉంటే వాళ్ళకి నలుగురిలో చిన్నతనంగా ఉండేది. పైగా ఎక్కడన్నా ఫంక్షన్స్కి వాటికి వెళ్ళినప్పుడు వీళ్ళని అయ్యో ఈమె ఎదురొచ్చిందా అని ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళకి అపశకునంగా భావించి అలా చేస్తే ఆ స్త్రీ మనసు తల్లడిల్లిపోయేది. మిగతా పరిస్థితులు ఎలా ఉన్నా ఈ సమాజంలో జరిగే ఈ అవమానాలు, ఈ చీత్కారాలు ఏవైతే ఉన్నాయో వీటికి తట్టుకోలేక చాలా బాధపడేవాళ్ళు. కానీ చాలా కాలాంతరంలో ఇప్పుడు ఎవరు కూడా భర్త ఉన్నాడో కూడా లేదో కూడా తెలియదు. అందరూ అలాగే ఏం తప్పు లేదని పెట్టేసుకుంటున్నారు, బొట్టు పెట్టుకుంటున్నారు, గాజులు వేసుకుంటారు, అన్నీ ఉంటాయి. భర్త ఉన్నాడో లేదో కూడా తెలియదు. కానీ ఏదేమైనప్పటికీ కూడా హైందవ ధర్మాన్ని పాటించి భగవంతుడి యందు నమ్మకం ఉండి అమ్మవారి భక్తురాలుగా ఉండే ఏ స్త్రీ అయినా కోరుకునేది నా భర్త 10 కాలాలు చల్లగా ఉండి నాకు ఇవన్నీ కూడా సుమంగళిగా నేను 10 కాలాలు ఉండాలి, సుమంగళిగా నేను చనిపోవాలని కోరుకుంటారు. ఎవరైనా సరే మరీ ఎక్కడో ఉంటారు తప్ప 99% ఆడవాళ్ళు ఇదే కోరుకుంటారు. సో ఇలాంటి సుమంగళిత్వం లభించాలి అంటే అమ్మవారిని ఆశ్రయించాలి. అమ్మవారి లలితా సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా అందరూ నేర్చుకొని, గురుముఖత నేర్చుకొని దాన్ని రోజు పారాయణ చేయటం, ఆ లలితా సహస్రనామ స్తోత్రంతో అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం, శుక్రవారం మంగళవారం ఇంకొంచెం విశేషంగా కొద్దిగా అమ్మవారికి నివేదన అవి పరవాణం అలాంటివి, పులిహార ఇలాంటివి పెట్టి అమ్మవారిని ప్రీతి చెందేలాగా పూజ చేసుకొని ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎవరికైనా దీని మీద పర్టికులర్గా ఉండి ఏదన్నా మంత్రం ఉంటే బాగుండు,
ఈ మంత్రం అయితే అంటే లలితా సహస్రనామ స్తోత్రం నేను రోజుకి ఒకసారి కంటే ఎక్కువ చేయలేను, లేకపోతే 2 సార్లు కంటే ఎక్కువ చేయలేను, రోజు చేయలేను, శుక్రవారం మంగళవారమే చేయగలుగుతాను, లేకపోతే అసలు నాకు రాదు, నేను తప్పులు చదువుతానేమో అనే భయం చాలా మందికి ఉంటుందండి. అవును, అంటే తప్పులు చదవకూడదు అనేది అక్కడ శాస్త్రం చెప్తున్న మాట. ఎందుకంటే అర్థం మారిపోతుంది. తెలుగు భాషలో ఒక అక్షరం అనవసరంగా వచ్చినా అర్థం మారిపోతుంది, ఒక అక్షరాన్ని బదులు ఇంకో అక్షరం పలికినా కూడా పెడార్థం వచ్చేస్తుంది. అందుకని తప్పులు లేకుండా చదవాలి, అమ్మవారికి ప్రీతిపాత్రంగా జీవితాన్ని పొందాలి. అయితే లలితా సహస్రనామ స్తోత్రం ఇవాళ పారాయణ చేసే కుటుంబాలు చాలా అందరూ అలవాటు చేసుకున్నారు. చక్కగా తప్పులు లేకుండా చదవాలనే ప్రయత్నం మటుకు చేయాలి. ఇది మీ మీడియా ముఖంగా నేను ఇప్పుడు అందరికి ఎవరెవరైతే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తామో వాళ్ళందరికీ నేను విన్నవించుకుంటున్న మాట ఏంటంటే తప్పులు లేకుండా చేయడానికి ప్రయత్నించి నేర్చుకుని చక్కగా పెద్దవాళ్ళు చేసిన సీడీలు ఉంటాయి, మహానుభావులు పెద్దవాళ్ళు చేసిన సీడీలు ఉంటాయి, అవి చూసి నేర్చుకొని చేస్తే మంచిది. ఇంతేకాకుండా మరీ పర్టికులర్గా నాకు ఇలా సుమంగళిగా ఉండడానికి నేను ఏ మంత్రం చేయాలనే దానికి కూడా లలితా సహస్రనామ స్తోత్రంలో శ్లోక రూపంలో ఉన్న మంత్రం ఒకటి ఉంది. దాన్ని కనుక మనం నిత్యం చేసుకున్నట్టయితే లేదా శుక్రవారం మంగళవారం కొంచెం ఎక్కువగా విశేష సంఖ్యలో రోజు ఒక 108 చేసుకొని మంగళవారం నాడు శుక్రవారం నాడు ఒక 1000 సార్లు చదువుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. సో ఈ విధంగా చేసుకోవడం అనేది అద్భుతంగా అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని చెప్పచ్చు. ఇకపోతే ఆ మంత్రం ఏంటంటే ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయై నమః అనే శ్రీమాత్రేన ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనే ఈ శ్లోక రూపంలో ఉన్న మంత్రాన్ని జపించుకోవడం ద్వారా తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో వీళ్ళు నిండు నూరేళ్ళు సుమంగళిగా వర్ధిల్లుతారు అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ మంత్రాన్ని నమ్మకంతో చదువుకోవాలి. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అంటే కామేశ్వరుడు అంటే పరమేశ్వరుడు, ఆయన చే కట్టబడిన తాళి మెళ్ళో ఉన్న ఓ అమ్మా అని అర్థం. కామేశబద్ధ మాంగళ్య, ఆ మాంగళ్యం ఎవరు కట్టారు? పరమేశ్వరుడు. సూత్ర శోభిత కంధరాయే నమః, ఆ మాంగళ్యం నీ మెడలో శోభిస్తూ ఉంది, ఆ మంగళసూత్రం నీ మెడలో శోభిస్తుంది. అలాంటి అమ్మని నేను ధ్యానిస్తున్నాను, పూజిస్తున్నాను, జపిస్తున్నాను అనే భావనతో, అంటే ఆ మంగళసూత్రాలు ఇంతంత పెద్దవిగా ఉండే అమ్మవారి మెడలో ఉండే ఆ మంగళసూత్రాలని తలుచుకుంటూ ఈ జపం చేసుకుంటే వీళ్ళ మెడలో మంగళసూత్రము, వీళ్ళ సుమంగళిగా ఉండే తత్వము 10 కాలాలు విరాజిల్లుతాయని అర్థం. ఎంత అర్థం ఉంది గురుగారు దాంట్లో. అందులో అమ్మవారిని ఆ రూపంలో ధ్యానించుకోవాలి. ధ్యానించుకుంటే వీళ్ళు కూడా అట్లాగే 10 కాలాలు వీళ్ళు సుమంగళిగా జీవిస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం. ముందర మళ్ళీ ఓం శ్రీం అది శ్రీమాత్రే నమః, శ్రీం శ్రీమాత్రే నమః అవి ఖచ్చితంగా జోడించి చదివితేనే ఫలితం ఉంటుందా? విశేషమైన ఫలితం ఉంటుంది. ఒకవేళ అది కష్టంగా ఉందనుకుంటే ఓన్లీ ఈ శ్లోకం కూడా చదువుకోవచ్చు. కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధరాయే నమః అంతవరకు చదువుకోవచ్చు. ఓకే గురుగారు, కొన్ని కుటుంబాల్లో చూస్తుంటాం తరచుగా అనారోగ్య సమస్యలు ఎవరినో ఒకరిని వెంటాడుతూనే ఉంటాయి ఫ్యామిలీలో. అయితే ఒక్కరినే ఏదో ఒకటి పోయిన తర్వాత ఒకటన్నా ఉండడం, లేదంటే ఒకరికి అయిపోగానే ఇంకొకరికి ఎప్పుడు చూసినా ఇలా సర్కిల్ తిరుగుతూనే ఉంటుంది. అంటే అసలు ఇలా ఎందుకు జరుగుతూ ఉంటుంది? దీని నుంచి బయటపడాలంటే ఏదైనా విధానం ఉందా? అనారోగ్యం అనేది మనం చేయాల్సిన పనులు చేయకుండా చేయకూడని పనులు ఎక్కువ చేయడం వల్ల వస్తుంది. ఒకటి, మనం ఇంట్లో తినాల్సింది తినము, ఇష్టమైన తింటాం, తాగాల్సినవి తాగము, ఇష్టమైన తాగుతాం. మంచినీళ్ళు తాగాలి, మంచినీళ్ళు ఎక్కువ తాగాలి, ఏంటి కాఫీ టీలు ఎక్కువ తాగుతాం. సో పొల్యూషన్లో బతుకుతున్నాం, ఎక్కడ కూడా ప్యూరిటీ లేదు. తల్లిపాలు కన్నీళ్లతో ఈ 2 తప్ప మిగతావన్నీ పొల్యూటెడే. ఈ 2 కొద్దిగా ప్యూరిటీతో ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, ఇలాంటి సమాజంలో మనం పొల్యూషన్ ఎక్కువైపోయిన సొసైటీలో బతుకుతున్నాం. చాలా జాగ్రత్తగా ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, ఫుడ్ పొల్యూషన్, దీనికి తోడు వంట చేసే వాళ్ళు తక్కువైపోయారు.
బయట స్విగ్గీస్ జొమాటోస్ ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకొని తినడం ఎక్కువైపోయింది. అవును గురుగారు. సో అక్కడ కూడా పొల్యూటెడ్ ఐటమ్స్ ఉంటాయి అన్ని, ఏది కూడా కరెక్ట్గా ఉండదు, ఫ్రెష్గా కూడా ఉండవు. ఏంటి తౌడుతో కారపొడి చేస్తున్నారంట కలర్ వేసి. స్పైస్ ఎలా వస్తుంది దానికి? అందులో కొంచెం కలుపుతారేమో. సో రకరకాల విషపూరితమైన సమాజంలో మనం బతుకుతున్నప్పుడు మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనకు ఉంటుంది. ఎవరి ఆరోగ్యం ఎవరి బాధ్యత వాళ్ళదే తప్ప దీన్ని ఎవరినో నిందించడానికి అవసరం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం. మనకున్న సంపద ఏంటంటే ఆరోగ్యమే. ఆరోగ్యంగా ఉంటే చాలు, ఏది పోయినా తెచ్చుకోగలం, కానీ ఆరోగ్యం పోతే తెచ్చుకోలేము. వన్స్ బాడీలోకి బీపీ షుగర్ ఎంటర్ అయినాయి అంటే ఇంకా అన్ని డౌన్ అన్ని ఒకటొకటి ఇబ్బందులు రావడమే తప్ప ఆరోగ్యంగా హెల్తీగా ఉండే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. అందుకని చాలా కేర్ఫుల్గా డైట్, మెయిన్ డైట్ కంట్రోల్ చేసుకోవడం, మెడిటేషన్ చేయడం, తగినంత వ్యాయామం. బాడీ బిల్డప్ చేయడానికి 6 ప్యాకులు చేయడానికి జిమ్ అక్కర్లేదు, కానీ శరీరానికి తగినంత వ్యాయామం ఇవ్వాలి, మెడిటేషన్ చేయాలి, ప్రాణాయామం చేయాలి, చక్కటి డైట్ ప్లాన్ చేసుకొని ఏ డైట్ అవసరమో తీసుకోవాలి. శరీరానికి కావాల్సినవి ఏవి రుచిగా ఉండవు. అవును, రుచిగా ఉండేది ఏది శరీరానికి పనికిరాదు. రుచిగా ఉండేది ఏది శరీరానికి పనికిరాదు. కావాల్సిన మనకి ఏదైతే కావాలో అవి ఏవి రుచిగా ఉండవు, నచ్చో. ఇక్కడే వచ్చింది మైనస్. నోటికి రుచించవు కాబట్టి ఖచ్చితంగా రుచిని కోరుకొని అడ్డమైన అన్ని తినేస్తుంటాం. తర్వాత మైదా అనే ఒక వ్యర్థమైన పదార్థం. మైదా అంటే దాంట్లో ఎటువంటి జీవము ఉండదు, ఎటువంటి శరీరానికి పనికొచ్చే ఎటువంటి ఇది ఉండదు. ఆ మైదాతో చేసిన ఐటమ్సే ఎక్కువ తింటాం. బ్రెడ్, బన్ను, నూడిల్స్, ఏది చూడండి మీరు హోటల్స్లో పూరీలు, పరోటాలు మైదాతోనే చేస్తారు. అవును అవును గురుగారు. సో అది ఏ విధంగానూ శరీరానికి ఇంత కూడా పనికిరాదు. సో ఇలా ముందు మనం ఏదన్నా ఆరోగ్యం కోసం చెడిపోయిన తర్వాత బాధపడే బదులు, హాస్పిటల్స్ పాలయ్యే బదులు, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకొని టైం టు టైం మెయింటైన్ చేసుకుంటూ డైట్ తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అయినా కూడా గ్రహస్థితి అనుకోండి, చేసే తప్పులు అనుకోండి, ఏదో రకంగా అనారోగ్యం మనిషిని వెంటాడుతూనే ఉంటుంది ఉన్న కాలమాన పరిస్థితి. సో అలాంటప్పుడు మనం చక్కటి మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా ఆరోగ్యాన్ని పొందొచ్చు. ఏదేమైనా మన చేతుల్లో ఉన్న పని మనం చేయాలి కదా. మంత్రం కన్నా కూడా కరెక్ట్. మంత్రం మీద ఎప్పుడు డిపెండ్ అవ్వాలంటే మన చేతుల్లో లేనిది చేసేటప్పుడు మన చేతుల్లో ఉన్న పని మనం చేయాలి. డూ యువర్ బెస్ట్, అంతే. గాడ్ విల్ డూ ద రెస్ట్. డూ వాట్ ఎవర్ యూ కెన్, గాడ్ విల్ డూ వాట్ ఎవర్ యూ కాంట్. సో మన ప్రయత్నం మనం చేస్తూ సరైన ఆహారం, అంటే ఆరోగ్యమే ముఖ్యమైనప్పుడు రుచి అనే దాన్ని పక్కన పడేయాలి. అంటే చిన్నపిల్లలు ఎంగేజ్లో ఉన్న వాళ్ళు ఒక 40s వచ్చే వరకు రుచికే ప్రాధాన్యత ఇస్తారు. ఆ బిర్యానీ తింటాం, ఇది తింటాం, అది తింటాం, ఆ కర్రీస్, ఈ కర్రీస్ అని రుచికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. బట్ ఒక ఏజ్ దాటిన తర్వాత 40s దాటినాక ఆ పాటగా మనం అన్ని తినేసి ఉంటాం కదా, ఇంకా వాటి మీద ఫ్యాంటసీ ఎందుకు. చక్కగా మంచి డైట్లోకి వచ్చేస్తే ఆరోగ్యం 10 కాలాలు బాగుంటాం. అంతే, లేనట్టయితే ఇబ్బంది పడతాం. కానీ శాస్త్రంలో ఒక అద్భుతమైన మంత్రం చెప్పబడింది. ఇది త్రినామ మంత్రం, అంటే త్రినామ మంత్రం అంటే 3 నామాలు. ఈ 3 నామాలు ఒక మహామంత్రం అవుతుంది. ఈ 3 నామాలని నిరంతరం ఎవరైతే ఉచ్చరిస్తారో వాళ్ళు ఎలాంటి రుగ్మతల బారిన పడరు, ఎలాంటి అనారోగ్య సమస్యలు వారి దరిచేరవు. ఎటువంటి శారీరక మానసికమైన రుగ్మతలు, రుగ్మతలు 2 రకాలు, అనారోగ్యం 2 రకాలు, ఒకటి శారీరకమైంది, 2 మానసికమైంది. అవును, రెండోది చాలా పెద్ద సమస్య. ఈ రెండిటి బారి నుంచి కూడా బయటపడతారు. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. ఈ అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః ఈ మంత్రం చదువుకోవడానికి ఎటువంటి నియమనిష్టలు ఏం అవసరం లేదు. నిరంతరం స్మరించుకోవచ్చు. నిద్రపోయేటప్పుడు కూడా స్మరించుకోవచ్చు, నిద్ర లేవంగానే స్మరించుకోవచ్చు. సో నిరంతరం స్మరించుకోవచ్చు. అంటే ఇవి నామాలు కాబట్టి నియమాలు అవసరం లేదు. అవసరం లేదు. సో నిరంతరం అంటే
ఇప్పుడు నారాయణ నారాయణ అంటానికి, సాయిరామ్ సాయిరామ్ అంటానికి, జై శ్రీరామ్ అంటానికి ఎలా అయితే నియమాలు లేవో ఇది కూడా, బట్ ఇది మంత్ర సమానమైంది. మంత్రం ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో ఇది అంత పవర్ఫుల్గా పనిచేస్తుంది. ఎందుకంటే దైవం మంత్రాధీనం, మంత్రం యొక్క అధీనంలో దైవం ఉంటుంది. తన్మంత్రం బ్రాహ్మణాధీనం. బ్రాహ్మణం అంటే శుచి శుభ్రత చదివే వాళ్ళందరూ అందరూ బ్రాహ్మణుల కింద లెక్క. ఓకే, మా శుద్ధమైన మనసుతో చదివితే ఎవరైనా అంతే. సామెత అలా చెప్పారు. అంటే ఓన్లీ బ్రాహ్మణే చదవాల గురువు గారు మళ్ళీ కింద కామెంట్ అడుగుతారు కదా. అవును గురుగారు, ఎవరైనా చదువుకోవచ్చు ఈ మంత్రాన్ని. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ. దీనికి కౌంటింగ్ ఏం అవసరం లేదు, రెగ్యులర్గా అనుకోవాలి. ఎవరెవరైతే మానసికంగా శారీరకంగా అనారోగ్య సమస్యలతో నిరంతరం బాధపడుతూ అది ఏంటో తెలియకుండా హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ మందులు వేసుకుంటూ ఉంటారో వాళ్ళు ఈ మంత్రాన్ని నిరంతరం పఠించడం ద్వారా వాళ్ళకున్న సమస్య చక్కగా డయాగ్నోజ్ అయ్యి చక్కటి మందు దొరికి తొందరలో స్వస్థత పొందుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ మంత్రాన్ని నిరంతరం స్మరించుకోవాలి. ఓకే, ఎన్నిసార్లు స్నానం చేసినాక కనీసం ఒక 11 సార్లు అనుకున్నా కూడా మంచిదే, లేదా నిరంతరం కంటిన్యూగా స్మరించుకోవచ్చు. ఎప్పుడు నాకు అనారోగ్యంగా ఉంది బాగాలేదన్నప్పుడల్లా ఈ మంత్రం చదువుకోవచ్చు. సడన్ గా మీకు జ్వరం వచ్చింది టాబ్లెట్ వేసుకునేటప్పుడు ఇది కూడా స్మరించుకోవచ్చు. ఇది చాలా బాగా ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు ఎవరైనా చదువుకోవచ్చు. దీనికి వయసుతో సంబంధం లేదు, జెండర్తో సంబంధం లేదు, కుల మతాలతో సంబంధం లేదు, ఎవరైనా చదువుకోవచ్చు. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః. అద్భుతమైన ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. పెద్దవాళ్ళు ఏ పని చేసినా, కూర్చున్నా, పడుకొని లేచినా, ఏం చేసినా కూడా ఏదో ఒక దైవ నామం అనేది తలుచుకుంటారు. అట్లా ఇది అలా కూడా మనం అనుకోవచ్చు. ఇది స్పెషల్ గా ఆరోగ్యం కోసం కాబట్టి అలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలా నార్మల్ గా అనేసుకుంటే సరిపోతుంది. డేలో కొన్ని తెలియకుండానే చాలా సార్లు అనుకుంటాం. ఎందుకంటే ఇవాళ రేపు హాస్పిటల్స్కి వెళ్ళడం అంత ఈజీ కాదు. అవును, బాగా బలంగా జేబు బలంగా పెట్టుకొని వెళ్ళాలి హాస్పిటల్కి వెళ్ళాలంటే. అంతే అంతే. లేదంటే అప్పులు చేయడానికి సిద్ధంగా ఉండాలి, లేదా భారీ ఎత్తున హెల్త్ ఇన్సూరెన్స్ ఉండాలి. ఇవన్నీ ఉంటే కానీ హాస్పిటల్స్కి వెళ్ళలేము. అవును, అందుకని సాధ్యమైనంత వరకు వెళ్లకుండానే మన డైట్ ద్వారా, మన పాజిటివ్ ఆలోచనల ద్వారా, పాజిటివ్ పనుల ద్వారా, మెడిటేషన్ ద్వారా, ధ్యానం ద్వారా, ప్రాణాయామం ద్వారా, చక్కటి డైట్ తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పొందుతూ ఈ మంత్రాన్ని చదువుకుంటే మనం హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన అవసరమే ఉండదు. కొన్ని పరిస్థితుల్లో గురుగారు చాలా సీరియస్ సిచ్యువేషన్లో హాస్పిటల్లో ఉంటారు కదా, వాళ్ళ కోసం అని చెప్పి ఇంట్లో వాళ్ళు చేసినా ఖచ్చితంగా మార్పు ఉంటుందంటారా? ఉంటుంది కానీ వాళ్ళు అంటే మరీ ఏదో కోమాలో ఉంటే చెప్పలేం కానీ చదువుకుంటే వాళ్ళు అంటే మంచాన ఉన్నా కూడా వాళ్ళు చదువుకుంటుంటే తొందరగా వాళ్ళకి వాళ్ళు చదివితే రికవర్ తొందరగా అవుతారు. ఓకే, అంటే వాళ్ళ కోసం అని చెప్పి ఇంట్లో వాళ్ళు చేస్తే ఫలితం ఉండదా? తక్కువగా ఫలితం ఉంటుంది? కొంత ఉంటుంది కానీ అంత ఉండదు. చూడండి, మీకు ఆకలిస్తే నేను భోజనం చేస్తే మీ కడుపు నిండుతుందా? అస్సలే. అప్పుడు ఇంకెక్కువ ఆకలి అనిపిస్తుంది పక్కన ఉన్నది తింటే. అందుకని ఇది ఎవరికి వాళ్ళు చేసుకుంటే వాళ్ళకి భగవంతుడు అనుగ్రహం తొందరగా లభిస్తుంది. ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మతి భవ. తవ్వుతూనే శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి